హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివపార్వతి వ్లాగ్స్. ఈరోజు ఇంట్లోనే సాంబార్ కారం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. సాంబార్ కారానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కేజీ కారం, 100 గ్రామ్స్ మెంతులు, 200 గ్రామ్స్ ధనియాలు, జీలకర్ర 50 గ్రామ్స్, 200 గ్రాముల వెల్లుల్లి, 100 గ్రామ్స్ ఉప్పు, 50 గ్రామ్స్ ఆముదం అంటే గ్యాస్ట్రోల్ ఆయిల్, 2 కట్టల కరివేపాకు. ముందుగా జీలకర్ర, ధనియాలు, మెంతులు, కరివేపాకు దగ్గరుండి దోరగా వేయించుకుందాం, లేకపోతే మాడిపోతాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ధనియాలు, మెంతులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు జీలకర్ర, కరివేపాకు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని కారంలో వేసి మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకుందాం. దీంట్లోనే ఒక 100 గ్రాముల సాల్ట్ కూడా వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుందాం. అందరం కారం అయితే ఆడించుకుంటాం కదా, ఆ ఆడించుకునేటప్పుడే ఇలా కొంచెం మసాలా కారం లాగా చేసుకొని పెట్టుకుంటే కర్రీస్లోకి ఎట్లోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కారం వేసుకొని కొన్ని వెల్లుల్లి, కొంచెం ఆముదం, వేసుకొని క్రోస్గా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని మనం గ్రైండ్ చేసుకున్న కారాన్ని ఆ గిన్నెలో వేసుకుందాం. మిగతా కారాన్ని కూడా మిక్సీలో వేసుకొని కొంచెం ఆముదం, కొంచెం వెల్లుల్లి వేసుకొని మళ్ళీ క్రోస్గా గ్రైండ్ చేసుకుందాం. ఇట్లానే మొత్తం కారం మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. కారం మిక్సీ వేస్తుంటేనే స్మెల్ అయితే సూపర్గా వచ్చింది. ఇట్లానే మొత్తం కారాన్ని గ్రైండ్ చేసుకొని ఒక పెద్ద బగోనీలో వేసుకుందాం. కారం మొత్తం ఆ బగోనీలో వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకుందాం. ఉండలు ఏమీ లేకుండా బాగా పొడి పొడిగా వచ్చేలాగా మంచిగా కలుపుకుందాం. ఈ కారం అనేది సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. ఇంకా ఎక్కువ కూడా చేసుకోవచ్చు, లేదా తక్కువ కావాలంటే కూడా చేసుకోవచ్చు. ఇదే క్వాంటిటీలో నేను చెప్పిన కొలతలతో ఎక్కువ తక్కువలాగా చూసి చేసుకోవచ్చు. ఈ సాంబార్ కారం కూరల్లోకైనా, ఫ్రైల్లోకైనా, దోశ, ఇడ్లీకైనా చాలా బాగుంటుంది. ఒక నాన్ వెజ్కి తప్ప, ఎందుకంటే కొంచెం కారం తక్కువ ఉంటుంది కాబట్టి నాన్ వెజ్లో వేసుకోరు. ఎంతో సింపుల్గా చేసుకునే సాంబార్ కారం రెడీ. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.